జయ సాయి సాయి షిరిడి సాయి షిరిడి సాయి శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం సాయి దివ్య చరణం భాగీరథి సమానం సాయి దివ్య చరణం భాగీరథి సమానం సాయి దివ్య నామం భవతారక మంత్రం శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం బాబా నువ్వు నా తమ్ముడిలా అనిపిస్తున్నావు. భాయిజా, మన బంధం ఈ జన్మది కాదు, ఎన్నో జన్మల బంధం. జోగివోలె భిక్షాటన చేసి పాపాలకు జోలె పట్టె భిక్షువు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి నీటితోనే జ్యోతులు వెలిగించి తెరిపించెనులే జ్ఞాన చక్షువు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి వస్తున్నా బాబా. రగిలే ధునిలో చేతులు ఉంచి పసిపాపను ఆదుకొన్న ఆత్మబంధు శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం సేవించిన రోగుల దీవించి వైద్యో నారాయణో హరియై నిలిచాడు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జన్మనిత్సు తల్లికే ఊపిరులుది పునర్జన్మ ప్రసాదించినాడు తిరగలి విసిరి వ్యాధిని కసిరి ఆపదనే నడవలేకున్నాను ఎదురు పడవాయి నిన్ను చూడంది నా మనసు కుదుట పడదాయి ఎప్పుడు చూసిన ఆత్మ ధ్యానమే గాని నీ ఆకలి నీకు పట్టదా ఏ జన్మ బంధమో మనది ఏ నాటి రుణమో ఇది పట్టవయ్యా ప్రతిరూపం తన ప్రతిరూపమని మృగాలకి మోక్షమిచ్చే మౌని
పెను తుఫానులే విరుచుకు పడగా ఈరోజు గురు పౌర్ణమి. బాబా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అన్నీ ఆయనే మాకు. ఆయన ఎంతో బాగా గురు పౌర్ణమి వేడుకలను ఎంతో బాగా చేయించుకున్నారు. నేను ఎప్పుడు అనుకున్నాను, బాబా భక్తులు రావట్లేదు, భక్తులు రాబట్టుకోండి, అందరికీ మీ ఆశీస్సులు ఇవ్వండి. ఈ గుళ్ళో అన్నీ ఎప్పుడు కార్యక్రమాలు ఈ 10 ఏళ్ళ నుంచి కూడా బాగా జరుగుతాయండి. విష్ణు లలితలు అన్నీ బాగా జరుగుతాయి. ఎవరేమో అనుకున్న వాళ్ళకి అన్ని పనులు నెరవేర్చు స్వామి. ఇది అందుకే ఒక్కళ్ళకి కాదు, మొత్తం అందరికీ మీరు చెయ్యాలి, మీ ఆశీస్సులు ఇవ్వాలనే దండం పెట్టుకున్నా. ఇవాళ అనుకోకుండా విపరీతంగా బాగా వచ్చారు, జనం బాగా వచ్చారు అంటున్నారు. బాగా వచ్చారు. అన్ని కార్యక్రమాలు మా సత్సంగం వాళ్ళు కూడా ప్రతి కార్యక్రమం అన్నీ బాగా చేస్తారు. మా ఒక్కళ్ళది కాదండి, వాళ్ళందరూ ఉంటేనే ఇంత పెద్ద కార్యక్రమాలు అందరూ చేయగలిగితేనే చేయగలుగుతాము. అందరూ పాల్గొని ఈరోజు అన్నీ పొద్దున్న 6 గంటల నుంచి కాకడహారతి, తర్వాత అన్ని అభిషేకాలు, అన్ని ఫలరసాలతో అభిషేకాలు, తర్వాత అన్నాభిషేకం, తర్వాత విష్ణు సహస్రనామ పారాయణం, సహస్రనామ పూజ, అన్ని పూజలు వైభవంగా జరిగినాయి. ఆయన బాగా చేయించుకున్నారు అని జరగటం కాదు, ఆయన చేయించుకున్నారు. అందరికీ ఆశీస్సులు ఇచ్చారు, ఇవ్వాలని కోరుకుంటాను. జై సాయిరామ్ అండి. పంతులు గారు మా ఒక్కరిదే ఆశీర్వదించాలని చెప్తున్నారండి, అట్లా కాదు. మేమందరూ ఇలా గుళ్ళోకి రావడానికి కారణం వాళ్ళ కులమతాలకు అతీతంగా మమ్మల్ని అందరినీ సొంత బిడ్డలాగా చాలా ప్రేమగా చూసుకుంటారు. అందుకే మేమందరం ఇలా రాగలుగుతున్నామండి. అంతే. ఓం సాయి, శ్రీ సాయి, జై జయ సాయి. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరికీ నమస్కారములు. ఈ రోజున గురు పౌర్ణమి. మరి ఈ సందర్భంగా మాగంటి వారి కళ్యాణ మండపంలో కడియాల పరశురామయ్య, విజయలక్ష్మి దంపతులు అతి వైభవంగా ఈరోజు ఉదయం 5 గంటల నుండి ఇప్పటి వరకు కూడా మరి గురువులకి సద్గురు అయిన బాబా గారికి ఉదయం కాకడహారతి, అనంతరం మరి దంపతులు వచ్చే పలు రకాల పళ్ళ రసాలతోనూ సుగంధ ద్రవ్యాలతోనూ అన్న అభిషేకం జరిపించడం జరిగిందండి. తర్వాత విష్ణు సహస్రనామ పారాయణ శంకర సాయి సత్సంగం వారి మహిళలచే నిర్వహించడం జరిగింది.